నీ కోసం జీవించా చిలక నా ప్రాణం మణితునక నిన్ను నన్ను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాంత్ గారు నటించిన ప్రేయసి రావే మూవీ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాలో శ్రీకాంత్ గారు, రాశి గారు, సంఘవి గారు నటించారు. ఎంఎం శ్రీలేఖ గారు సంగీతం, చంద్రమహేష్ గారు డైరెక్షన్. చంద్రమహేష్ గారు ధర్మచక్రం సినిమా దగ్గర నుంచి కూడా సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిందంట. చాలా రోజులకి సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేయసి రావే అనే సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన లవ్ స్టోరీస్లో ది బెస్ట్ లవ్ స్టోరీ. ఇక పైన రాదు, వచ్చిన వాటిల్లో ప్రేయసి రావే ఇక పైన రాదు. అలాంటి స్టోరీ, చాలా మంచి లవ్ స్టోరీ. దీని కథ ఎవరు తెలుసా? మన పోసాని గారు, మన పోసాని కృష్ణమురళి గారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ, దర్శకత్వం ఆయన చంద్రమహేష్ గారు. ఆయన రాసిన ఫ్యామిలీ స్టోరీలు చాలా ఉండే. పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, అలాంటి స్టోరీల తర్వాత ప్రేయసి రావే స్టోరీ, లవ్ స్టోరీ ఇచ్చింది అనమాట. అలాంటి ఒక లవ్ స్టోరీ ఇస్తే శ్రీకాంత్ గారికి అది కరెక్ట్గా సూట్ అయింది. శ్రీకాంత్ గారికి మాత్రమే సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు అన్నట్టుగా ఆయన యాక్టింగ్ చేస్తుంటాడు. చాలా తక్కువ బడ్జెట్లో సినిమా ఫినిష్ చేసిన 2000 సంవత్సరంలో చాలా పెద్ద హిట్ అయింది ఇది. ఆ టైంకి నువ్వు వస్తావని, కలిసి ఉందారా ఇన్ని వచ్చినా కూడా, బట్ ఈ సినిమా కూడా 100 days ఆడింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. చంద్రమహేష్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. సంగీత పరంగా, సాంగ్స్ పరంగా ఎంఎం శ్రీలేఖ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా డాక్టర్ డి రామానాయుడు గారికి చెప్పినప్పుడు, ఇట్లా పోసన్న గారు కథ చెప్పిండ్రు అని చెప్పేసి ఆయన దగ్గర పోయి చెప్పినప్పుడు, క్లైమాక్స్ కథ అంతా బాగానే ఉంది, బట్ క్లైమాక్స్ మార్చమని చెప్పిండంట. ఎందుకంటే అంతకంటే ముందు వెంకటేష్ది సీను వచ్చింది. తమిళ సినిమా సొల్లామలై అనే సినిమా డబ్బింగ్, అదే సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ వాళ్ళు రీమేక్ చేసిండ్రు. దాంట్లో వెంకటేష్ గారు క్లైమాక్స్లో 4 కోసుకుంటాడు, మూగదానిగా నటిస్తుండు. ఇంకా అది అట్లా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాని మోసం చేసినట్టు ఉండకూడదు అనేసి 4 కోసుకుంటాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ గారు రాశి గారి కోసము తన గుండెనే త్యాగం చేస్తాడు అనమాట. త్యాగం చేస్తే దాంట్లో క్లైమాక్స్లో రామానాయుడు గారు ఒప్పుకోలేదంట. దానికి త్యాగం చేసేది కూడా చాలా బాగుంటుంది. నువ్వు ఇది చెప్పే తర్వాత నేను చెప్తాది. లేదు, వెంకటేష్ ఆల్రెడీ సీనులో 4 కోసుకుంటేనే సినిమా ఎవరు చూడలేదు, సినిమా యావరేజ్ అయిపోయింది, ఇంకా శ్రీకాంత్ గుండిస్తే మాత్రం ఎవరు చూస్తారు, వద్దు, క్లైమాక్స్ మార్చి వేరే విధంగా తీయమని చెప్పినంట. లేదు సార్, ఇది ఇలాగే ఉంటేనే బాగుంటుందని చెప్పేసి రామానాయుడు గారిని ఒప్పించి ఆ తర్వాత సినిమా ప్రేయసి రావే తీసిండంట. రిలీజ్ చేసిండు. సినిమా అటు మ్యూజికల్ ఇటు స్టోరీ పరంగానే ఇటు. అప్పట్లో శ్రీకాంత్ గారు లైన్గా ఇట్లు కొడుతున్నాడు. గిల్లి కజ్జాలు, సుప్రభాతము, వరుసగా పెళ్లి సందడి తర్వాత గిల్లి కజ్జాలు, సుప్రభాతము, పండగ, ఈ తర్వాత ఈ ప్రేయసి రావే, ఇవన్నీ కూడా ఇట్లు లైన్కి ఇట్లే వస్తున్నాయి అన్నమాట ఆయనకి వరుసగా హిట్లే. ఆ ఇట్లలో ఇది కూడా ఒక హిట్ అయింది అనమాట. దీంట్లో లవ్ స్టోరీ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ఏ హీరో త్యాగం చేయనంత ఇదిగా ప్రేమించిన అమ్మాయి కోసము తన గుండెనే త్యాగం చేసే ఒక సీన్ పెట్టడం హైలైట్. ఈ సినిమాలో ఆయన శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఎంత బాగుంటుందో, రాశి గారి క్యారెక్టర్ కూడా ఇంటర్వ్యూల పైన భర్త కోసం పోరాడే, భర్త ప్రాణాలని కాపాడుకోవడం కోసం పోరాడే ఒక క్యారెక్టర్, ఆమె యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆమె ఆ బాధలో ఉంటుంది చూసినవా, ఒక పక్క భర్తని కాపాడుకోవాలా, ప్రియుణ్ణి దూరంగా ఉంచాలా, ప్రియుడికి మేకప్ చేస్తుంటారు, ఆ బాధ కోసం మేకప్ చేస్తుంటారు, హైలైట్గా ఉంటుంది. ఆమె ఏడుస్తుంటే నిజంగా మనకే బాధ అనిపిస్తుంది. అటు ప్రియుడికి భర్తకి మధ్యలో నలిగిపోయి ఒక క్యారెక్టర్ ఉంది, హైలైట్ క్యారెక్టర్ నిజంగా.
అక్కడ రాశి గారు కాకుండా వేరే ఒకళ్ళు ఉంటే ఆ రేంజ్ యాక్టింగ్ చేసేవాళ్ళ అనేది మాత్రం నాకు ఇప్పటికీ డౌటే. నాకు మళ్ళీ పవిత్ర బంధం తర్వాత ఒక సౌందర్య గారి తర్వాత రాశి గారు అలాంటి యాక్టింగ్ చేయగలరు అనిపించింది. ఎందుకు చెప్పు, పవిత్ర బంధం కూడా వెంకటేష్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు అంబడే కష్టాలు ఆమె సాంగ్ ఉంటుంది అనమాట. అక్కడికి మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టరు. శ్రీకాంత్ రమ్మని పిలుస్తూ ఉంటాడు, వెళ్ళిపోదాము భర్తను వదిలేసి వచ్చేయని. అటు భర్తని వదిలేసి వచ్చాక మనసు రాక ఆమె పృథ్వీకి ఎక్కడ అలా అయిపోవడానికి కారణం కూడా రాసినే కదా. అక్కడ విలన్లు తరుముకోవడంతో శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన విషయం అనమాట. అది జరిగినప్పుడు ఇలా అయిపోద్ది. దాన్ని కాపాడకపోయినప్పుడు ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఇలా అయిపోతారు. కాబట్టి దాంట్లో అలా జరగడానికి కారణం కూడా ఏమే. అందుకే వాళ్ళ అమ్మ కోపగించుకుంటా ఉంటుంది, పృథ్వీ వాళ్ళ అమ్మ. అదొకటి. దీంట్లో శ్రీకాంత్ గారు భలే ప్రేమిస్తుంటారు అన్నమాట రాశిని. పెళ్ళి అయిపోయింది తెలిసినా కూడా ఒక రూమ్ నిండా ఫోటోలు అతికించుకొని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ రాశి గారికి పెళ్ళైన తర్వాత ఇటు భర్తకి అటు ప్రియుడికి మధ్య నలిగిపోతూ ఉంటుంది. మధ్యలో మళ్ళీ శ్రీహరి ఆయన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట, అప్పులు చేసే క్యారెక్టర్ అనమాట. ఆయన క్యారెక్టర్కి మధ్యలో నలిగిపోతుంటుంది. ఈ మూడు క్యారెక్టర్ మధ్య నలిగిపోతూ సినిమాని డైరెక్టరు ఇద్దరికి ఈక్వల్గా జడ్జిమెంట్ ఇవ్వాలా, ఇద్దరికి న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో ఆయనకి గుండె మార్పిడి చేయాల్సి వస్తే పృథ్వీకి అది శ్రీకాంత్ గారే ఇచ్చినట్టుగా ఒక క్లైమాక్స్, సరైన క్లైమాక్స్ పెట్టుంటాడు. చాలా బాగా నచ్చే విషయం ఏమంటే రాశి గారికి నేను చనిపోవాల్సిన పరిస్థితి వస్తే నా భర్త నేను ఒళ్ళో పడుకోబెట్టుకొని చచ్చిపోతాను కానీ చితి మీద కాలిపోతాను కానీ నీ గుండెల మీద మాత్రం తల వాల్చును అని చెప్పేదాని వల్ల వీడు గుండెస్తాడు అనమాట. అక్కడ ఏమైంది, గుండెల మీద ఎలాగైనా ప్రేమించిన ప్రేయసి గుండెల మీద వాలితే చాలు అనుకుంటాడు. అది హైలైట్. అటు భర్తని బతికించినట్టు ఉంటుంది, పసుపు పొంగలతో ఉన్నట్టు ఉంటుంది. ఆ గుండెల పైన తల వాల్చే గుండె ఏంది అవ్వాలనేసి అనుకుంటాడు. అది అసలు ఆలోచించారు పోసాని కృష్ణమురళి గారు, చంద్రమేష్ గారు ఏం ఆలోచించారు ఇద్దరికి న్యాయం చేసేది. చచ్చిపోతాడు లాస్ట్లో శ్రీకాంత్. చచ్చిపోయినప్పుడు ఒక దేవత ఉంటుంది అన్నమాట, ఫుల్ పసుపు కలర్తో చేసి ఉంటారు. అది మళ్ళీ దాంట్లో ఇంకొక పాయింట్ ఉంది, అదే చెప్తా ఇప్పుడు. ఇది చెప్పు చూద్దాం. అదే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ గాజులు వేస్తారో అప్పుడు పడదు కానీ వేరెవరితో పడేసరికి వీళ్ళతో పడింది అనుకునేసి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ స్టార్ట్ అవుద్ది. నీ కోసం జీవించ చిలక నా ప్రాణం మణితునక నిన్ను నన్ను. ఒకసారి ఆ సాంగ్ హైలైట్గా ఉంటుంది అనమాట. సరే సాంగ్ పాడుకొనిండ్రు. తర్వాత చలపతిరావు గారికి తెలిసింది ఏం లేనివాడికి ఎట్ట పిల్లని ఇచ్చేదని చెప్పేసి ఒక కండిషన్ పెడితే అమెరికా పోయి డబ్బు సంపాదించుకొని వద్దామని చూస్తాడు. అక్కడ ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ప్రేమ కోసం చూడు, డబ్బును వద్దనుకున్నాడు, మంచి పొజిషన్ వద్దనుకున్నాడు. అక్కడ సంఘం నుంచి పెళ్లి చేస్తామని కూడా వద్దనేసి డి రామానాయుడు గారు సంగరి తండ్రి క్యారెక్టర్ చేస్తుంటాడు అనమాట. సో అక్కడి నుంచి డబ్బు సంపాదించుకొని వచ్చే లోపల ఏమికి అనుకోకుండా ఇంట్లో వాళ్ళు చలపతిరావు గారు విషయం తాగడము, తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవడము, తర్వాత పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అటు చూడు డైరెక్టర్ ఎట్లా చేసిండో, పెళ్ళి అయిపోయేసింది, ఒక గుడి దగ్గర ఇద్దరు కలుసుకోవడానికి వస్తారు. చూస్తే ఆమె కాలి మెట్లు తాలిబొట్టు చూసేసి పెద్దగా కలిసి ఏడ్చేస్తారు అన్నమాట శ్రీకాంత్. ఏడ్చేసినప్పుడు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీతోనే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరగద్ది. అటు పృథ్వీకి ప్రాబ్లం. అప్పుడు అది అంతవరకు ఏముండదు, అక్కడ చెప్పేసి నీతో వస్తానని చెప్పిన వెంటనే ఇలా అయిపోద్ది చూడు, వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ. నిజ జీవితంలో అలా జరిగితే అంత టార్చర్గా ఉంటుంది. అప్పుడు పృథ్వీ గారికి ఒక ఇన్సిడెంట్ జరగద్ది అనమాట. ఆ ఇన్సిడెంట్లో ఆయనకి గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఉంటుంది ఒక పవిత్ర బంధంలో అపురూపమైన తమ ఆడజన్మ అనే ఒక సాంగ్ ఎలా ఉంటుందో దీంట్లో తెంచుకుంటే తెగిపోతుందా అనే బంధము, భార్య భర్తల బంధం గురించి సాంగ్ రాసి ఉంటాడు ఆయన. ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. అప్పుడు మానిటైజ్ సాంగ్ లో ఏమది ఆ ప్రాపర్టీస్ కూడా అలాగే వాడు ఉంటాడు.
ఆలు మగలి సృష్టికి మూలం అన్నప్పుడు ఆకాశాన్ని భూమిని వాటిని చూపిస్తాడు. అదంతా హైలైట్. వీరిద్దరు కలిసి ఉండాలి పసుపు కుంకాలు అన్నప్పుడు పసుపు కుంకాలు చూపిస్తాడు. చిన్నపిల్లోడుగా భర్తని ఇలా చూసుకోవాలన్నప్పుడు చిన్నపిల్లోడుగా నడిచి వస్తున్నాడు చూపిస్తాడు. ఏమి హైలైట్ తెలుసు. చంద్రమహేష్ సినిమా ఎంత దాదాపు 2000 ఇయర్లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి నేను ప్రైస్ చూస్తూనే ఉన్నాను. నటన అన్నట్టు ఉంటుంది అన్నమాట సినిమాలో. ఆ గాజులు వేస్తున్నప్పుడు శ్రీకాంత్ చేసే యాక్టింగ్ ఉంటుంది చూడు. ఒక బండి నిండా గాజులు దోసుకొని పోయేసి గాజులు మొత్తం విసిరేస్తా ఉంటాడు కోపంతో. ఒక్కటి కూడా తగలదు చూడు. మళ్ళీ ఒక్కటి కూడా తగలదు. ఏమంటే విధి, ఆ గాజు పడకూడదు వాళ్ళిద్దరికి రాసి పెట్టనేసి. ఏముంటదన్న లాస్ట్లో పసుపుతో పూసిన దేవత విగ్రహము ఆకు బొట్టు పెట్టి ఎర్రగా కుంకుమతో బొట్టు పెట్టి ఉంటారు. అక్కడ ఎందుకు ఆ బొట్టు ఉన్న స్థలంలో శ్రీకాంత్ అని చూపిస్తారు. అప్పుడే చెప్పినా కదా నేను, తర్వాత చెప్తానని. ఆ బొట్టు ఉన్న స్థలం, ఆ ప్లేస్ లో శ్రీకాంత్ ముఖాన్ని చూపిస్తారు. దానికి అర్థం ఏం చెప్పు. ఆ దేవత వచ్చి పసుపు కుంకాలు శ్రీకాంత్ రూపంలో ఇస్తుంది. భర్తను బతికిచ్చిండు కదా. దేవత వచ్చి శ్రీకాంత్ రూపంలో పసుపు కుంకుమల్ని రాశి గారికి ఇస్తుంది అన్నట్టుగా. అటు పసుపు ఇటు కుంకుమ చూసే ఆడియన్స్ కి వెంటనే అర్థం కాకపోయినా కూడా మళ్ళీ చూడంగా అర్థం అవుద్ది అనమాట. పసుపు కుంకుమ శ్రీకాంత్ ఇచ్చిపోయింది కాబట్టి ఆ కుంకుమలో శ్రీకాంత్ గారి ఫోటో కనిపిస్తుంది అనమాట రాశి గారికి. అది పాయింట్. అది శ్రీకాంత్ గారు చచ్చిపోయి ఆయన డెడ్ బాడీని స్ట్రక్చర్ పైన తీసుకొని వస్తే శివాజీ రాజా సనా వాళ్ళు ఉంటారు అన్నమాట పక్కనే. అందరికి అర్థమయ్యే విధంగా ఎంత బాగా తీసుకుంటాడు తెలుసా. ఒక లెటర్ ఇచ్చేసి పోతాడు అనమాట. అప్పుడు శివాజీ రాజా రాసి కొన్ని డైలాగులు చెప్తాడు. నీ భర్తకి ఫస్ట్ నీ ఫ్రెండ్కి చెప్పు, నా భర్తకి ఆపరేషన్ అయిపోయింది, ఆయన నిండు నూరేళ్ళు బతుకుతాడు, వెళ్ళి వాడికి చెప్పండి ఆపదలు ఉన్న వాళ్ళని రమ్మని పిలుస్తారు అనేసి తిడద్దు అనమాట. అప్పుడు అనుకోకుండా సైడ్కి చూసేసరికి స్ట్రక్చర్ పైన శ్రీకాంత్ మొహం ఆ బెడ్షీట్ అటు పక్క పోయేస్తుంది. పక్క పోయినప్పుడు ఆయన ముఖం కనిపిస్తుంది. చూసి ఆయన ముఖం శివాజీరాజు మొహం చూస్తుంది. వీడేమే నీ ఉసురు పోసుకోలేదమ్మా, నీ భర్తకే ఊపిరి పోసాడు, భర్తకి గుండె ఇచ్చింది ఎవరో కాదు, వాడికున్న ఒక్క గుండె ఇచ్చిన దుప్పటి తీసేస్తుంది చూసినా. అప్పుడు రాసి భయంకరంగా ఆడుతుంది. లాస్ట్లో ఆ గాజు కూడా స్ట్రక్చర్ పైన అట్టా గాజు పడుద్ది. ఆ గాజుని అట్టే పట్టుకుంటారు అనమాట. ప్రతి ఒక్క సీను ప్రేయస్ రావులో హైలైట్. నాకు చాలా ఇష్టం. సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మనం అందరం ఇంక ఏమి ఇంత ఆనందంగా ఉండో, స్నానం చేస్తాడు, రెడీ అవుతాడు, అన్ని చేసి కార్లో పాడుకుంటా వెళ్ళి రైల్వే ట్రాక్ లో పడుకుంటాడు. కాసేపట్లో మౌలాలి ఎక్స్ప్రెస్ వస్తుంది అని చెప్పేసి ట్రాక్ పైన పండుకొని శ్రీకాంత్ ఏం చేస్తాడు అని మనం అనుకుంటాము. మనకు తెలుసు కదా ఎట్లా రాసి రాదు ఇక శ్రీకాంత్ దగ్గరికి, ఇంకేం చేస్తాడు, ఎందుకు ఇంత సంతోషపడతాడు అన్నప్పుడు ఇలాంటి డిసిజన్ తీసుకుంటాడు. నాకు ఆ క్లైమాక్స్ తెంచుకుంటే తెగిపోతుందా. మెయిన్ ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ వింటే భార్యాభర్తల బంధం అంటే ఇంత గొప్పదా అన్నట్టుగా లిరిక్ రైటర్ శ్రీనివాస సీతారామ శాస్త్రి గారు రాసిన విధానము, దాన్ని మళ్ళీ ఆ రాసిన దాన్ని అలాగే తెరకెక్కించడంలో పిక్చరైజేషన్ చేయడం అనేది, స్క్రీన్ పైన చూపించడం అనేది, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకంగా పెట్టడం అనేది ఆయన చంద్రమహేష్ గారి టాలెంట్. అది అద్భుతంగా ఉంటుంది. అటు అమెరికాలో కూడా సాంగ్స్ మేనకో సాంగ్స్ కానీ, సంగీతం ఉండే సాంగ్స్ కానీ అది కూడా బాగుంటుంది. ఇటు నీకోసం అనే సాంగ్ కూడా బాగుంటుంది. సంఘ గారి యాక్టింగ్ బాగుంటుంది. బట్ ఓవరాల్గా సినిమా మాత్రమే ప్రేయస్ రావు అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ. అంటే మనకి తెలుగులో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. దేవదాసు పార్వతి కోసం చచ్చిపోయిండు, లైలా మజ్ను, రోమియో జూలియట్. ఎవరికి ఎంత ఇష్టమో నాకు తెలియదు అన్న మిగతాదే. నాకు మాత్రం ఇంకా ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పటికీ రాదు. గుండెకు మించి ఇంక దేన్ని ఇస్తారా. ఒక మంచి లవ్ స్టోరీ చంద్రమహేష్ తీసిండు. మంచి కాన్సెప్ట్, మంచి కథ, స్క్రీన్ ప్లే, మంచి డైలాగ్స్. పోసాని కృష్ణమురళి గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. ఎప్పటికీ పోసాని కృష్ణమురళి గారు ఇది నా కథ అని ఆయన ఎప్పుడు కాలర్ ఎగరేసుకోవచ్చు. ఆ ఒక్క కథ కోసం ఆయనకి థ్యాంక్స్ చెప్తానే ఉండొచ్చు. మంచి లవ్ స్టోరీ. మీకు ప్రేయస్ రావే సినిమా 10కి ఎంత నచ్చింది అనేది రేటింగ్ ఇవ్వండి.
మాదైతే 10కి 10 ఇస్తున్నాము, అంత మంచి లవ్ స్టోరీ. మీకు 10కి ఏ పర్సంటేజ్లో నచ్చిందనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రేయసరావు గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.